లక్ష్మిని కలవడం కోసం అని చెప్పి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక వాళ్ళు లక్ష్మి పరిస్థితి చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడు విహారీ వాళ్ళకి ధైర్యం చెబుతూ, మీరు బాధపడకండి మామయ్య గారు, ఎలాగైనా సరే ఈరోజు కోర్టులో లక్ష్మి నిర్దోషని ప్రూవ్ అవుతుంది, తను క్షేమంగా బయటకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా లక్ష్మిని హత్తుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. మరోపక్క ఇన్స్పెక్టర్, మీరు మీ కూతుర్ని బాగా చూసుకోండి, ఎందుకంటే ఈరోజు కోర్టులో తనకి యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు. ఆ శిక్ష పడిందంటే మీ అమ్మాయిని ఇలా తనివి తీరా పట్టుకొని ఏడవటానికి కూడా ఉండదు అని చెప్పి భయపెడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. మామయ్య గారు, ఆ ఇన్స్పెక్టర్ మాటలు మీరేమీ పట్టించుకోకండి, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే లక్ష్మిని కాపాడుతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరోపక్క సహస్ర పోలీస్ స్టేషన్కి వచ్చి చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. బావా, ఆ లక్ష్మి మీద నువ్వు చూపిస్తున్న ప్రేమను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, అది కనుక నిజంగానే నిర్దోషిగా బయటకు వస్తే మళ్ళీ మీరిద్దరూ దగ్గరవుతారు, ఇక ఎప్పటికీ నువ్వు నన్ను భార్యగా అంగీకరించవు, నన్ను దగ్గరికి తీసుకోవు, కాబట్టి మనమిద్దరం ఒకటవ్వాలంటే అది జైలుకి వెళ్ళిపోవాలి, అలా జరగాలంటే దాని తరపున వాదించే లాయర్లు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి సహస్ర కుట్ర చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి లక్ష్మి తరపున వాదిస్తున్న లాయర్తో మాట్లాడుతుంది. లాయర్ గారు, మా బావ విహారీ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు కదా, లక్ష్మి తరపున కేసు మీరే కదా వాదించబోయేది అని చెప్పి అంటూ ఉంటే, అవును మేడం నేనే అని ఆ లాయర్ అంటూ ఉంటారు. చూడండి సార్, ఎట్టి పరిస్థితులను మీరు ఈ కేసుని వాదించకూడదు, అందుకు గాను నేను మీకు 25 లక్షల అమౌంట్ని ఇప్పటికిప్పుడే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్రకి అమ్ముడుపోయిన ఆ లాయర్, అలాగే మేడం, 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ కేసుని వాదించను, వదిలిస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ లాయర్, థ్యాంక్ యూ సో మచ్, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా బావకి ఈ విషయం తెలియకూడదు, చివరి నిమిషం వరకు మీరు కేసుని వాదిస్తున్నట్టుగానే మా బావ ముందు నటించండి, చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వండి, అప్పుడు మా బావకి వేరే లాయర్ని చూసుకోవడానికి టైం కూడా ఉండదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అలాగే మేడం, అలాగే మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని ఆ లాయర్ అంటూ ఉంటాడు. మరో పక్క అంబిక ఈ లక్ష్మిని ఎన్కౌంటర్ చేయిద్దామనుకుంటే అది కూడా కుదరలేదు. ఇప్పుడు అది కనుక కోర్టుకు వెళ్ళి కోర్టులో నిర్దోషని ప్రూవ్ అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి నాకు అడ్డుగా తయారవుతుంది, అలా జరగకుండా ఉండాలంటే అది కోర్టు లోపలికి వెళ్ళకముందే కోర్టు దగ్గర దాన్ని ఫినిష్ చేయాలి అని చెప్పి తనకు తెలిసిన ఒక రౌడీకి అంబిక ఫోన్ చేస్తుంది. చూడు, కోర్టు మెట్ల దగ్గరే ఆ లక్ష్మిని నువ్వు చంపేయాలి, దాన్ని చంపేసి వెంటనే అక్కడి నుండి పారిపో, ఒక్కసారి నువ్వు పని పూర్తి చేస్తే అప్పుడు నేను వెంటనే నీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి అంబిక ఆ రౌడీకి చెబుతూ ఉంటుంది. మరోపక్క పోలీసులు లక్ష్మిని కోర్టుకు తీసుకొని వస్తూ ఉంటే వస్తా, యమున వీళ్ళందరూ కూడా కోర్టు దగ్గర లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇకప్పుడు యమునని చూడగానే లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. యమున కూడా అమ్మ లక్ష్మి అంటూ లక్ష్మిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదమ్మా, కానీ ఆ విషయం వాళ్ళకి ఎంత చెప్తున్నా వాళ్ళు వినడం లేదు అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు బాధపడకు లక్ష్మి, నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా ఆ తప్పు చేసి ఉండవు, ఎవరో కావాలని నిన్ను ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారు, వాళ్ళెవరో ఖచ్చితంగా బయటపడుతుంది, నువ్వు నిర్దోషిగా తిరిగి వస్తావు అని చెప్పి వస్తా యమున ఇద్దరు కూడా లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటారు. విహారీ ఉన్నాడు కదా, మొత్తం విహారీ చూసుకుంటాడమ్మా, నిన్ను బయటకు తీసుకుని రావడానికి విహారీ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి విహారీ వైపు చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక సహస్ర, అంబిక, పద్మాక్షి వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లక్ష్మి జీవితాంతం జైల్లోనే ఉండిపోతే ఎంత బాగుండో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర, అందుకు నేను కావాల్సిన ఏర్పాట్లు చేశానులేమ్మా అని అంటూ ఉంటే, ఏం చేసావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. దాంతో సహస్ర, బావ ఆ లక్ష్మి కోసం ఒక లాయర్ని పెట్టాడు కదా, ఆ లాయర్
లక్ష్మి తరపున కేసు వాదించకుండా అతనికి నేను డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాను అని అంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, సహస్ర కొద్దిసేపట్లో ఆ లక్ష్మిని ఇక్కడే నేను మర్డర్ చేయించబోతున్నాను అని మనసులో అనుకొని వీడేంటి ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ముసుగు వేసుకొని అంబిక చెప్పిన రౌడీ కత్తి పట్టుకొని లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ రౌడీ రావడం అంబిక గమనిస్తుంది. అమ్మయ్య, వీడొచ్చేస్తాడు, ఇప్పుడు లక్ష్మిని చంపేస్తాడు అని అంబిక అనుకుంటూ ఉండగా ఆ రౌడీ వెనక నుండి లక్ష్మిని పొడవబోతూ ఉంటే అప్పుడు విహారీ అతని చేతిని గట్టిగా పట్టుకొని చితక్కొడుతూ ఉంటాడు. రే, లక్ష్మిని చంపాలని చూస్తావా? అసలు ఎవట్రా నువ్వు? ఎందుకు లక్ష్మిని చంపాలని చూసావు? ఎవరు నిన్ను పంపించింది అని విహారీ అతన్ని చితక్కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలో కోర్టుకి టైం అవుతుంది. లోపల నుండి ఒక మనిషి వచ్చి లక్ష్మి తరపు వాళ్ళెవరో లోపలికి రండి అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో విహారీ కుటుంబం అంతా కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక రౌడీని విహారీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో అతను అక్కడి నుండి పారిపోతాడు. విహారీ లక్ష్మి కేసు వాదిస్తున్న లాయర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ లాయర్ అప్పటి వరకు అక్కడే ఉండి ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి, లాయర్ ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పి విహారీ కోర్టు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఆ లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక చారుకేశ విహారీతో, విహారీ చివరి నిమిషంలో ఆ లాయర్ హ్యాండ్ ఇచ్చాడు, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే విహారీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరో పక్క లక్ష్మిని బోన్లో ప్రవేశపెడతారు. ఆ రోజు అజయ్ అనే అతన్ని మీరు తల మీద కొట్టానని అంటున్నారు, కానీ పని మనిషి చూసేసరికి మీరు అతన్ని పొడిచినట్టుగా మీ చేతుల్లో గాజు సీసా ఉన్నట్టుగా రిపోర్ట్లో ఉంది అని జడ్జి గారు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, జడ్జి గారు నిజంగా నేను అతన్ని పొడవలేదు జడ్జి గారు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి నేను భోజనం చేసి పడుకోవడానికి గదిలోకి వెళ్తూ ఉంటే అతను వెనక నుండి వచ్చి నా నోరు మూసి నన్ను బలవంతం చేయబోయాడు. దాంతో నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో అతన్ని ఫ్లవర్ వాస్తో తల మీద కొట్టాను. అతను కూడా ఆ కోపంతో నన్ను ఆ ఫ్లవర్ వాస్ తీసుకొని తల మీద కొట్టాడు. దాంతో నేను ఒక పక్క, అతను ఒక పక్క, ఇద్దరం కూడా స్పృహ కోల్పోయాము. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలీదు. తెల్లవారి పని మనిషి వచ్చి అరిచేసరికి ఆ అరుపుకి నేను మేలుకొన్నాను. చూసేసరికి నా చేతిలో గాజు సీసా ఉంది. అంతే జడ్జి గారు, జరిగింది. నేను నిజంగా నిరపరాధిని, నేనే తప్పు చేయలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరూ లేరా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక ఇంతలో విహారీ లాయర్ కోట్ వేసుకొని వచ్చి, ఉన్నాను జడ్జి గారు, నేనే తన తరపున కేసుని వాదించబోతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి, విహారీ లాయర్గా కేసు వాదించడం ఏంటి అని చెప్పి అంబిక అనుకుంటుంది. ఇక యమున, వస్తా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విహారీ కేసు వాదిస్తున్నాడంటే ఖచ్చితంగా లక్ష్మి బయటకు వస్తుంది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విహారీ జడ్జి గారితో కేసు గురించి వాదిస్తూ, జడ్జి గారు లక్ష్మి, అతను ఇద్దరు కూడా స్పృహలో లేరని అంటున్నారు. కాబట్టి అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు మధ్యలో ఆ 2 గంటల సమయంలో వీళ్ళిద్దరూ కాకుండా మూడవ వ్యక్తి ఎవరో అక్కడికి వచ్చి వెళ్ళుంటారు. ఎంతో తెలివిగా సాక్ష్యాలు దొరకకుండా అతన్ని మర్డర్ చేసి ఆ నేరాన్ని లక్ష్మి మీదకి నెట్టేసి ఉంటారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో మీరు చెప్పింది కరెక్టే విహారీ గారు, కానీ అందుకు తగిన సాక్ష్యాలు ఉండాలి కదా, సాక్ష్యాలు లేకుండా మనం ఒక అంచనాకి రాలేము అని జడ్జి గారు అంటూ ఉంటే ఇంతలో పండు ఆ గదిలోకి మూడవ వ్యక్తి వచ్చారనడానికి సాక్ష్యం దొరికింది బాబు అని చెప్పి తనకి దొరికిన బ్రేస్లెట్ని తెచ్చి విహారీ చేతికి ఇస్తాడు. ఇక విహారీ ఆ బ్రేస్లెట్ని జడ్జి గారికి ఇస్తూ, జడ్జి గారు ఒక్కసారి ఈ బ్రేస్లెట్ చూడండి, లక్ష్మి ఉంటున్న ఇంట్లో వాళ్ళెవరిది కూడా కాదు, అలాగే చనిపోయిన అజయ్ది కూడా కాదు. అంటే దీని అర్థం వాళ్ళిద్దరూ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మూడవ వ్యక్తి ఎవరో అక్కడికి వచ్చి మర్డర్ చేసి వెళ్ళారు అని చెప్పి విహారీ ఆ బ్రేస్లెట్ ఆధారంగా ప్రూవ్ చేస్తూ ఉంటాడు. ఈ బ్రేస్లెట్ని బాగా పరిశీలించినట్లయితే ఈ మోడల్ని ఎక్కువగా తమిళనాడులో ఉంటున్న వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి
తమిళనాడుకి చెందిన వ్యక్తి ఎవరైనా వచ్చి మర్డర్ చేసి ఇక్కడ నుండి పారిపోయాడేమో, కాబట్టి అప్పటి వరకు లక్ష్మిని బెయిల్ పైన విడుదల చేసి ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయాలని పోలీస్ వాళ్ళను ఆదేశించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో జడ్జి గారు విహారీ చెప్పిన వాదనని విన్న తర్వాత విహారీ గారు చెప్పిన వాదనను పరిగణలోకి తీసుకొని పోలీసు వారిని ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాము. అలాగే లక్ష్మి హత్య చేసిందనడానికి తన చేతిలో ఉన్న గాజు సీసా తప్ప మరింకా ఏ ఆధారం లేదు, కాబట్టి తనని అప్పటి వరకు బెయిల్ పైన విడుదల చేస్తున్నాము అని చెప్పి జడ్జి గారు చెబుతారు. ఇక ఆ విధంగా విహారీ లాయర్గా వచ్చి లక్ష్మిని బెయిల్ పైన విడిపించడంతో సహస్ర, అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.